వ్యూ ఇట్లుండేది మొత్తం చూపిస్తున్నాను. గుత్తిలోని అన్ని దేవాలయాలను కూడా కోరప్ చేసి దాంట్లో వీడియో తీసే పర్మిషన్ ఉంటే వీడియో తీసి మీకు అందరికీ యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. చూపించాను కదండి, ఇది అదే లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్, దాని పక్కన ఉండేది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇవి కూడా అతి త్వరలో మనం పర్మిషన్ ఉన్నాయో లేదో కనుక్కొని వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తామండి. ఈ బుర్జి యొక్క సంబంధించిన ఫిరింగిలు పెట్టే చోట ఇది. ఈ గుర్రపుశాలకాలు ఉంటుంది. ఇది ఇట్లా ముందుకు వెళ్ళాము మేము. ముందుకు వెళ్ళి ఇంకా అట్లా వ్యూ ఉంటుంది ఏం కథ అనేది. ఇది చూడండి, అది ఆ షేప్ చేయాలంటే ఇప్పుడు చాలా ఇబ్బంది అండి. ఇప్పుడు ఎంతమంది పని చేస్తున్నారు ఏం కథ అనేది. ఇలా చూడండి వ్యూ. ఇది వచ్చి సుమారు ఒక 100 మీటర్లు 150 మీటర్లు ఉండొచ్చండి. గుర్రపుశాల మొత్తం అంటే ముందు నుంచే లోపలికి వెళ్ళడానికి మొత్తం సంబంధించి ఇవి చెప్పాను కదా, గన్స్ విరింగి పెట్టే చోటు అండి. గన్స్తో కాల్చే చోటు కూడా, అంటే బాణాలు కూడా వేసేవాళ్ళు ముందు. అంటే భటులు, అర్చక భటులు మన రాజ్యంలో ఉన్నప్పుడు శత్రు సైన్యం దాడి చేసేటప్పుడు కూడా ఇక్కడ నిలబడి బాణాలు కురిపించేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు ఫిరింగీలు పెట్టి పేల్చేవాళ్ళు, గన్నులు వాడేవాళ్ళు. మనోళ్ళు బాణాలతో గురి వేసి ఇది చేసేవాళ్ళండి, బాణాలు వేసేవాళ్ళు. శత్రు సైన్యాన్ని చిత్తుగా ఓడించేవాళ్ళు. ఈ పైనుంచి మనం యుద్ధం చేసేటప్పుడు పైన కోటలో ఉండే వాళ్ళకి విజయం సాధ్యం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి గోడలు రక్షణగా ఉంటాయి. కాబట్టి రాజులు ఇలాంటి ఎత్తైన ప్రదేశాల్లో తమ కోటలు నిర్మించుకునే వాళ్ళండి. ఇలాంటి కోటల్లో రక్షణ ఎక్కువగా ఉండేది కాబట్టి ఇలాంటి ఎత్తైన ప్రదేశాల్లో కోటలు నిర్మించుకునే వాళ్ళు. ఈ సందులో చూడండి, ఈ సొరంగాలు ఎవరన్నా శత్రు సైన్యం పైకి ఎక్కేటప్పుడు ప్రయత్నిస్తే ఈ సొరంగాల నుంచి మరిగే నూనె వేసి వాళ్ళకి శత్రు సైన్యం మీద వేసేవాళ్ళండి. అదే కాలక్రమేణా బ్రిటిష్ వాళ్ళు గన్నులు పెట్టి ఈ సొరంగాల నుంచి ఎవరైనా శత్రువులు మా ఎవరో కాదండి, మన భారతీయులే స్వతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడే వాళ్ళు. మన భారతీయులు రాజులు కానీ ఎవరైనా కానీ యుద్ధానికి వస్తే ఇక్కడ నుంచి గన్నుతో గురి పెట్టి కాల్చేవారని చెప్పేవారండి. ఈ కట్టడం ఎంతకాలమైనా ఇప్పుడు దాకా ఇలాగే ఉందండి. ఈ కట్టడం గురించి మీకు చూపిస్తాను, క్లుప్తంగా చూపిస్తాను. ఈ సొరంగాలు, దీనికి సంబంధించిన నూనె ఎట్లా పోసేవాళ్ళు, మరిగే నూనె గన్నులు పెట్టి ఇట్లా కాల్చేవాళ్ళు అనేది కూడా మీకు చూడండి. మొత్తం
ఎన్ని సొరంగాలు ఉన్నాయో తెలుసా దీంట్లో. నూనె పోయడానికి, మరిగే నూనె పోయడానికి దీంట్లో 3-4 సొరంగాలు ఉన్నాయండి దానికి సంబంధించి. ఇది చూడండి ఈ విధంగా ఉంది. ఉంటుందో చూడండి. ఇక్కడ సంబంధించిన మెడికల్ దావా, ఇంకా ఇక్కడ పురాతనమైన దావలు అంటే దీనికి సంబంధించిండేది దావ ఉండేది. అంటే ఇట్లా కిందికి వెళ్ళేకి కొత్తపేటకి వెళ్ళే దావ ఉండేది. ఆ దావ కూడా మీకు చూపిస్తాను ఎట్లా ఏం కథ అనేది. ఆ సైడ్ ఉండేది పడిపోయిందండి దావ ఉండేది. ఇప్పుడు కాలక